పయనించడం తప్ప టెక్నాలజీలో దూసుకుపోతున్న సమయంలో ఈ వరదలు భయానక పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నట్టు వాచ్ ది స్టోరీ. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటది. దాని తెరువు ఉన్నంత వరకు అది మన తెరువుకు రాదు. నాకు బలం ఉంది, బలగం ఉంది, టెక్నాలజీ ఉంది, నా ముంగట అదేంత అనుకుంటే మన అంత చూసేదాకా ఇడ్సది. ప్రకృతిని టచ్ చేస్తే ఊళ్ళు ఏళ్ళు వేస్తుంది, ఇండ్లని ముంచుతుంది, రోడ్లను దెంపుతుంది, రైలు కట్టలు ఉడవీక్తుంది, విమానాలను ఆపేస్తుంది. అందమైన విల్లాలలో బతికేటోని కట్టుబట్టల మీద బాజాట్ల నిలబెడుతుంది. పూట పూట పంచభక్ష పరమన్నాలు తినేటోళ్ళను పులిహోర పుట్లకు ఎగబడదట్టు వేస్తుంది. ఏక్ నెంబర్ కాలరల్లా తిరిగేటోళ్ళని పడవలెక్కిస్తుంది. ఆస్తులు చూసుకొని మురిసేటోళ్ళని ఆగం చేస్తుంది. మనకు ఉన్నోడు లేనోడు అనే తేడా ఉంటది, కానీ ప్రకృతి ముంగట అందరూ ఒకటే. దాన్ని గెలికితే ఎవరిని నిడిచిపెట్టది. అప్పుడు ఉత్తరాఖండ్ విలయము, మొన్నటి వాయనాడు వరదలు, నిన్నటి బీభత్సము అంతా మన పుణ్యమే. పచ్చటి అడవులు చూస్తే మనకు కండ్లమంట, పుతం పెట్టేదాకా ఊకోము.